ఓకే. పారాలిసిస్ వస్తుంది లేదంటే వచ్చిందని ఎలా గుర్తించాలి దాన్ని? ఇప్పుడు కూడా మనకి తెలుస్తుందండి. స్ట్రోకొచ్చేటప్పుడు మనకి కళ్ళు తిరిగినట్టు అవ్వడము. అంటే ఒక్కసారిగా కళ్ళు తిరిగితే అన్ని స్ట్రోక్ అనలేం. బట్ దట్ ఈస్ ఎ సైన్. కళ్ళు తిరిగినట్టు అవ్వడము. కొంతమందికి ముక్కులో నుంచి బ్లడ్ రావడము. రిపీటెడ్‌గా అంటే ఈరోజు, రేపు, ఎల్లుండి ఒక 3 డేస్, 4 డేస్ కంటిన్యూయస్‌గా బ్రెయిన్‌లో ఏదో జొర్రుతున్నట్టు, ఏదో ఏదో సంథింగ్ ఏదో ఇట్లా రష్ అవుతున్నట్టు, రబ్ అవుతున్నట్టు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయండి. అలా అవుతున్నాయి అంటే ఇమ్మీడియేట్‌గా ఫిజిషియన్‌ని కలవాలి. న్యూరో ఫిజిషియన్‌ని కంపల్సరీ కలవాలి. ఓకే. సో, అలా కలిస్తే వాళ్ళు డయాగ్నోసిస్ చేసి ఫైండ్ ఔట్ చేస్తారు. లేదు మా దగ్గరికొచ్చినా గూడా మేము న్యూరో ఫిజిషియన్‌కి రిఫర్ చేస్తాం మళ్ళీ. ఓకే. మనం అంటే అంత వాళ్ళకి తెలుస్తున్నప్పుడే ఆ సజెషన్ తీసుకొని పాటిస్తే హ్మ్. తప్పకుండా ఆ ప్రివెంట్ పారాలిసిస్ చేయొచ్చు. అనేది అవును. ప్రివెంట్ రాకుండా చేయొచ్చు. హ్మ్. తగ్గించొచ్చు. ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళందరికీ స్ట్రోక్స్ రావు. బట్ ఛాన్సెస్ ఉంటాయి. వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. సో, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.